హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. ఇవాళ ధర్మశాలలో గేమ్ ఇస్ మోర్ ఆఫ్ అ హోప్ గేమ్ అది. ఎందుకంటే దీనివల్ల గెలిచినా ఓడిపోయినా ఏ జట్లకి కూడా పెద్దగా ఫరక్ పడదు ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లే ఆఫ్ సిరీస్. బట్ స్టిల్ ఇరు జట్లు కూడా ఇరు జట్లు వాళ్ళ హోప్స్ ఇంకా సజీవంగా ఉంచుకోవడానికి ఆడే ఒక గేమ్ ఇది. సో ఇన్కాన్సిక్వెన్షన్ అనలేము, బట్ స్టిల్ ఎక్కడో ఒకటి ఏదో ఒక రూపంలో మనకేమైనా అదృష్టం కలిసి వస్తుందా అనే ఒక ప్రయత్నంలో జరిగే గేమ్ ఇది. సో ఈ గేమ్లో ఏం జరగబోతోంది బిట్వీన్ ఆర్సీబీ అండ్ పీబీకేఎస్? లెట్స్ గెట్ స్టార్ట్. పంజాబ్ కింగ్స్ లాస్ట్ మ్యాచ్ ఏదైతే వాళ్ళు చెన్నై సూపర్ కింగ్స్తో ఓడిపోయారో దాంతో వాళ్ళు 16కి వెళ్ళడం కష్టం అయిపోయింది. అన్ని మ్యాచ్లు గెలిచిన వాళ్ళు 14కే వెళ్తారు. వాళ్ళ నెట్ రన్ రేట్ కూడా ఇట్ హస్ టేకెన్ హిట్. ఆర్సీబీ ఆన్ ది అదర్ హ్యాండ్ వాళ్ళు అన్ని మ్యాచ్లు గెలిచిన 14కే వెళ్తారు. నెట్ రన్ రేట్ మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బట్ నిన్న అండ్ అలాగే మొన్న జరిగిన రిజల్ట్స్ వల్ల ఇంకా వాళ్ళకి కాస్త కష్టతరంగానే మారిందని చెప్పుకోవాలి. సో దానివల్ల ఏంటి అంటే దే వాంట్ టు గెట్ టు 14 అండ్ దెన్ హోప్, సరే ఇంకా వస్తే వచ్చింది లేదా లేదా అన్నట్టుగా ఆడతారు. వరుస పెట్టి ఏదైతే 6 డిఫీట్లు వచ్చాయో వాళ్ళకి, దాని తర్వాత 3 మ్యాచ్లు గెలిచారు. దే వాంట్ టు కంటిన్యూ దట్ స్ట్రీక్ అనేది వాళ్ళ భావన. పంజాబ్ కింగ్స్ ఆన్ ది అదర్ హ్యాండ్ వాళ్ళ బ్యాటింగ్ అనేది ఫస్ట్ అంటే వాళ్ళు ఏదైతే కోల్కతాకి అగేన్స్ట్ గానో చెన్నైకి అగేన్స్ట్ గానో కాకుండా అంతకుముందు వాళ్ళ బ్యాటింగ్ ఏ విధంగా అయితే ట్రబుల్ ఇచ్చిందో అదే విధమైన ట్రబుల్ ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ అగేన్స్ట్గా కూడా ఇచ్చింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొన్ని మ్యాచెస్ వాళ్ళు చాలా క్లోజ్గా ఓడిపోయారు. హైదరాబాద్తో కానివ్వండి, రాజస్థాన్ రాయల్స్తో కానివ్వండి, దే వర్ వెరీ క్లోజ్ మ్యాచెస్. సో అలాంటి మ్యాచెస్ లాగా కూడా కాదు చెన్నై డిఫీట్ అనేది. ఇట్ వాస్ అ వెరీ బిగ్ డిఫీట్ వాళ్ళకి. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఆర్సీబీతో ఆడినప్పుడు కూడా ఎక్కడైతే చిన్న స్వామిలో జరిగిందో దట్ వాస్ ఆల్సో క్లోజ్ మ్యాచ్. లాస్ట్ ఓవర్ దాకా వెళ్ళింది. బట్ ఇన్ ది ఎండ్ విరాట్ కోహ్లీ ఇచ్చిన స్టార్ట్ అండ్ ఇది కానివ్వండి, ఆ తర్వాత దినేష్ కార్తీక్ అండ్ మైపాల్ లామ్రోవర్ ఫినిష్ చేసిన విధానం కానీ బాగా హెల్ప్ అయ్యే వాళ్ళకి ఆర్సీబీకి. సో ఇప్పుడు ఆర్సీబీ ఏమనుకుంటున్నారంటే ఇంకా కొంచెం బెటర్ విక్టరీ రావాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటారు. పంజాబ్ అంది అదర్ అండ్ ధర్మశాలలో ఆడటం, ఫ్యాన్స్ కోసం ఏదో చేయాలి, విక్టరీ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ ఆలోచన. టీంలో మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీ నెసెసిటీ ఫర్ చేంజ్. ఎందుకంటే మంచి టీమే దిగింది. మీరు బేస్డ్ ఆఫ్ ప్రభసిమరన్ సింగ్ని తీసుకోండి, దాని తర్వాత రైలీ రుసోన్ తీసుకోండి, దాని తర్వాత శశాంక్ సింగ్ని తీసుకోండి, జితేష్ని తీసుకోండి, శామ్ కరణ్, ఆశుతోష్, అందరూ మంచి బ్యాటర్స్. రాహుల్ చహర్ కెన్ బ్యాట్, హర్ప్రీత్ బ్రార్ కెన్ బ్యాట్, రబాడా కెన్ బ్యాట్, అందరూ మంచి బ్యాటర్స్ ఉన్నారు ఇక్కడ. మీకు హర్షదీప్ ఉన్నాడు, మీకు బౌలింగ్ లైనప్లో సపోర్ట్ చేయడానికి. అన్ని విధాలుగా కూడా దిస్ టీమ్ లుక్స్ వెరీ గుడ్ టీమ్. ఎక్కడ కూడా ఈ టీంకి ఏదో ఒక ప్రాబ్లం ఉందని చెప్పడానికి లేదు. సో ఇంత కలిసి వస్తున్న టీం ఎక్కడ మిస్ అవుతుంది అంటే దేర్ ప్లానింగ్ ఇన్ బ్యాటింగ్ హ్యాస్ బీన్ పువర్. ఆ ప్లానింగ్ సెట్ అయింది, బాగానే ఆడుతున్నారు అనుకుంటే కనుక వాళ్ళ ఎగ్జిక్యూషన్లో వాళ్ళకి కొంచెం ఇబ్బందులు వచ్చాయి. ద మూమెంట్ బెర్స్టో అండ్ అలాగే రైలీ రూసో అవుట్ అయిపోయారు తుషార్ దేశపాండే ఓవర్లో, శశాంక్ అండ్ ప్రభసిమరన్ బాగా తీసుకెళ్తూ వచ్చారు. ఆ తర్వాత ఫ్లరీ ఆఫ్ వికెట్స్ పడ్డాయి. సో అక్కడ యూ నీడ్ అ సాలిడ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ టు హోల్డ్ థింగ్స్ రైట్. కొట్టేవాళ్ళు ఉన్నారు కాదనట్లేదు, బట్ మీకు హోల్డ్ చేసే వాళ్ళు కూడా కావాలి. అది పంజాబ్ కింగ్స్ దగ్గర లోపించిన అంశం వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్లో చూసుకుంటే కనుక. బౌలింగ్లో దట్ డూయింగ్ వాళ్ళు హర్షల్ పటేల్ కూడా ఇన్ఫాక్ట్ హర్షదీప్ ఇంపాక్ట్ చేసుకుని హర్షల్ పటేల్ పెట్టుకోవచ్చు. హర్షల్ పటేల్ స్టార్ట్ ఆఫ్ ద సీజన్లో హాజ్ నాట్ డన్ వెల్. ఆ తర్వాత మాత్రం బాగానే బౌలింగ్ చేశాడు. లాస్ట్ మ్యాచ్ కూడా బాగా బౌలింగ్ చేశాడు. షార్దుల్ అండ్ ధోనిని బ్యాక్ టు బ్యాక్ అవుట్ చేశాడు ఆ స్లోవర్ వన్స్తో. అండ్ ఇటువంటి సర్ఫేస్ మీద ఆ స్లోవర్ వన్స్ విల్ హెల్ప్. కాకపోతే ఇది ఇట్స్ అ నైట్ గేమ్. అది డే గేమ్ కాబట్టి ఇంకొంచెం ఆగి వచ్చే అవకాశాలు ఉంటే ఇట్స్ అ నైట్ గేమ్. సో అది ఆ స్లోవర్ వన్స్ ఏ విధంగా హెల్ప్ అవుతాయి అనేది ప్లాన్ చేసుకొని వేయాలి అక్కడ. హర్షల్ పటేల్ కూడా మంచి టీమే ఉంది, బట్ సమ్హౌ దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ థింగ్స్ గోయింగ్. స్టార్టింగ్లో టీమ్ సెలక్షన్లో కొంచెం ప్రాబ్లం అయింది. రజా ఉండాల్సింది, లేడు అక్కడ. అండ్ దెన్ లివింగ్స్టన్ ఫెల్ అవుట్ ఆఫ్ ఫామ్, ఫస్ట్ ఇంజరీ, ఆ తర్వాత అవుట్ ఆఫ్ ఫామ్. అండ్ ఇప్పుడేమో చూసుకుంటే సెట్ అయింది కదా అనుకుంటా క్రూషియల్ మూమెంట్స్లో అవుట్ అయిపోవడం. నథింగ్ వెంట్ రైట్ ఫర్ దెమ్. ధవన్ ఇంజరీ అవ్వడం కూడా వాళ్ళకి పెద్ద ప్రాబ్లం అయింది. ధవన్ ఉంటే ఇక్కడ హెల్త్ ఇన్నింగ్స్ టుగెదర్, మిగతా వాళ్ళందరూ అతను చుట్టూ ఆడేవాళ్ళు. సో అదొక సమస్య వాళ్ళకి. ఆర్సీబీ విషయానికి వచ్చేస్తే లాస్ట్ 3 మ్యాచెస్ వాళ్ళు గెలవడం, మంచి ఊపు మీద ఉండడం, అద్భుతంగా ఆడేయడం. లాస్ట్ మ్యాచ్ కూడా అందరూ అంటారు వికెట్లు పడిపోయి అదేం గోలా అని. దే వాంటెడ్ టు గెట్ దట్ నెట్ రన్ రేట్ గోయింగ్. ఆ నెట్ రన్ రేట్ కోసం వాళ్ళు ఆడారు. సో వికెట్లు ఏవో పడ్డాయి అది ఇది అని మాట్లాడుకోవడం కన్నా కూడా ఎట్లా ఏం చేశారు వాళ్ళు, డిడ్ దే అప్ దర్ నెట్ రన్ రేట్. 6 overs 92 చేసింగ్ 148. ఇంకా ఫాస్ట్గా చేసి చేయాలనుకుంటారు కానీ అయిపోయింది కదా, స్లోగా ఎవరు చేసి చేయాలనుకోరు. సో అదే క్రమంలో వికెట్లు పడ్డాయి. అది ఒక ప్యాటర్నా కాదా అని చెప్పేసి పంజాబ్ కింగ్స్ ఎక్స్ప్లాయిట్ చేయాలి, కాదనట్లేదు. అంటే కొంచెం అవే గోయింగ్ డెలివరీస్ వేయడం, యాంగిల్తో వేయడం, అవన్నీ కూడా. ఇక్కడ కూడా లెఫ్ట్ ఆర్మ్ బౌలర్స్ ఉన్నారు. హర్షదీప్ ఉన్నాడు, శామ్ కరణ్ ఉన్నాడు, టు టేక్ ఆన్ ద లైక్స్ ఆఫ్ మ్యాక్స్వెల్ కానీ, విల్ జాక్స్ కానీ, విరాట్ కానీ, ఫాఫ్ కానీ. సో అదేమన్నా యాంగిల్ వాడతారా అనేది ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్. అండ్ ఆర్సీబీ విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసీ వాళ్ళిద్దరు మంచి ఫామ్లో ఉన్నాడు. దే డూయింగ్ వెల్.
విల్ జాక్ సరే లాస్ట్ మ్యాచ్ ఆడలేదు, బట్ అంతకుముందు మ్యాచ్ బాగా ఆడాడు, అంతకుముందు మ్యాచ్ కూడా ఏం చేయగలడో చూపించాడు. రజత్ పటిదార్ సరే లాస్ట్ మ్యాచ్ ఆడలేదు పక్కన పెట్టండి, బట్ అతను కూడా చాలా క్రూషియల్ నాక్స్ ఆడాడు. సో అక్కడ టాప్ 4 మీకు సెట్గా ఉన్నారు. గ్రీన్ అండ్ మ్యాక్స్వెల్ ఆర్ ఇన్ ద స్క్వాడ్. టాప్ 6 సరిగ్గా ఉంది. 7లో మీకు దినేష్ కార్తిక్ ఉన్నాడు ఆడడానికి, అది సెట్ అయిపోతుంది. మీ బౌలర్ల పరంగా చూసుకుంటే కనుక సిరాజ్ గాట్ బ్యాక్ టు ఫార్మ్, ఈస్ డూయింగ్ వెల్. సిరాజ్ బాగా వేస్తున్నాడు బౌలింగ్, పవర్ ప్లేలో వికెట్లు కూడా తీశాడు. దెన్ వాళ్ళకి కరణ్ శర్మ సార్ రన్స్కి వెళ్ళినా అతను కూడా వికెట్లు తీయడానికి రెడీగా ఉన్నాడు. యష్ దయాల్ హెస్ బౌల్డ్ వెల్. వైశాఖ్ విజయ్ కుమార్ బాగా బౌలింగ్ చేశాడు. అతను ఒక మ్యాచ్లో బాగా వేసిన తర్వాత పక్కన కూర్చోబెట్టారు, మళ్ళీ తీసుకుంటారు. ఇవన్నీ చేయకూడదు. ఈ సర్ఫేస్ మీద దే ఆల్ ఎంజాయ్ బౌలింగ్ వెల్. అండ్ గ్రీన్ చాలా అద్భుతమైన రీతిలో మిడిల్ ఓవర్స్ కాంట్రిబ్యూషన్ ఇస్తున్నాడు. ఆడిన బౌలింగ్ వేసిన ప్రతి మ్యాచ్లో హెస్ బిన్ గుడ్. సో ఈ విధంగా వాళ్ళ టీం కూడా సెట్ అయి ఉంది. ఒకటే ఏంటంటే వాళ్ళ టీం దగ్గర స్పిన్నర్ లేడు అనుకుని, అది ఇప్పుడు లేడు. కరణ్ శర్మ అని ఎక్కడ కూడా డిస్రెస్పెక్ట్ చేసి మాట్లాడేది కాదు, కానీ ది రిక్వైర్ అన్ ఎఫిషియంట్ వికెట్ టేకింగ్ స్పిన్నర్ వాళ్ళకి. అది ఒకటి లోపించింది. అండ్ బ్యాటింగ్ స్టార్టింగ్లో ఫామ్లో లేకుండా ఉండింది, ఫామ్లోకి వచ్చేసరికి ట్రోఫీ అనేది ఇంకా చేదాటిపోయింది. సో ఈ సాలా కప్ నెహి వాళ్ళకి. స్టిల్ ఇందాక అన్నట్టుగా దేర్ ఇస్ దట్ హోప్. లేదు, ఏదో ఒకటి చేద్దాం. కీ బ్యాటిల్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక హర్షదీప్ వర్సెస్ విరాట్ కోహ్లీ చక్కటి బ్యాటిల్. రబడా వర్సెస్ ఫాఫ్ డూప్లెసీ, అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. హర్షల్ పటేల్ వర్సెస్ దినేష్ కార్తిక్, ఫినిష్ చేద్దాం. దినేష్ కార్తిక్ వస్తారు, హర్షల్ పటేల్ మోస్ట్లీ అక్కడ లాస్ట్లో ఎండ్ ఓవర్స్ వేస్తుంటాడు, అది కూడా చాలా క్రూషల్ బ్యాటిల్గా ఉంటుంది. రాహుల్ చార్ వర్సెస్ మ్యాక్స్వెల్ అండ్ రాహుల్ చార్ వర్సెస్ రజత్ పటిదార్ కూడా. హర్ప్రీత్ బ్రా, రాహుల్ చార్ వర్సెస్ రజత్ పటిదార్, ఎందుకంటే రజత్ కెన్ గో ఆఫ్టర్ ద బౌలింగ్. శామ్ కరణ్ వర్సెస్ క్యామరన్ గ్రీనో మ్యాక్స్వెల్, అది కూడా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్గా ఉంటాయి. ఇటువైపు చూస్తే కనుక సిరాజ్ వర్సెస్ బేర్స్టో. సిరాజ్ ఆ వాబుల్ సీమ్ డెలివరీని లోపలికి బయటికి తీసుకురాగలిగితే బేర్స్టో ఇబ్బంది అవుతుంది. సిరాజ్ వర్సెస్ బేర్స్టో అనేది సెటప్ చేసే బ్యాటిల్, చాలా అద్భుతంగా సెటప్ చేసే బ్యాటిల్ అది. మిడిల్ ఓవర్స్ విషయానికి వచ్చేస్తే కనుక అది హ్యావ్ క్యామరన్ గ్రీన్ బౌలింగ్. సో క్యామరన్ గ్రీన్ ఏ విధంగా బౌలింగ్ చేయగలడు, ఎట్లా అతను అటాక్ చేయకూడదు. సో క్యామరన్ గ్రీన్ వర్సెస్ శశాంక్ సింగ్ అనుకోవచ్చు అక్కడ బ్యాటింగ్ పరంగా చూసుకుంటే. అండ్ అలాగే యష్ దయాల్ చాలా క్రూషియల్ బౌలర్ అతను. యష్ దయాల్ వర్సెస్ ఓపెనర్స్. అండ్ అలాగే యష్ దయాల్ డెత్ ఓవర్స్లో కూడా ఒకవేళ కనుక అశుతోషో, శశాంక్, జితేష్ ఆడుతుంటే యష్ దయాల్ అక్కడ బౌలింగ్ చేయడం కూడా బాగుంటుంది. సో ఇవన్నీ ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్గా కనిపిస్తున్నాయి. బట్ ఐ థింక్ మోస్ట్ క్రూషియల్ బ్యాటిల్స్ ప్రాబబ్లీ అదే టాప్ ఆఫ్ ది ఆర్డర్ మనం చూసుకుంటే సిరాజ్ వర్సెస్ బేర్స్టో ఒకటి. అండ్ అలాగే ఇటు సైడ్ నుంచి చూసుకుంటే కనుక హర్షదీప్ రబాడా వర్సెస్ ఓపెనర్స్ ఇంకోటి. ఈ హర్షదీప్ రబాడా ఓపెనర్స్ బ్యాటిల్ అటు ఇటు అయిందంటే దెన్ రాహుల్ చార్ విల్ కమ్ ఇన్ టు పిక్చర్. బట్ ఈ 2 బ్యాటిల్స్ అనేవి దే క్యాన్ డిసైడ్ ది గేమ్. సో ఆర్సీబీ 14 అండ్ అలైవ్ అనుకుంటారు, పంజాబ్ కింగ్స్ 14 అండ్ లెట్స్ హోప్ అనుకుంటారు. ఆర్సీబీ కూడా హోపే, బట్ దే ఫీల్ అలైవ్, ఎందుకంటే వాళ్ళకున్న ఎక్సైట్మెంట్ అలాంటిది. అండ్ వాళ్ళ ఫ్యాన్స్ అందరూ ఎందుకో మన రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ బాగా డిసప్పాయింట్ అయిపోయారు, రాజస్థాన్ రాయల్స్ గెలవలేదు అని చెప్పి. అండ్ పార్థ్ జిందల్ని ట్విట్టర్లో బాగానే, మన ఛానల్లో కూడా బాగానే కాస్త దూషించడం మొదలుపెట్టారు. పార్థ్ జిందల్ ఈజ్ అన్ ఓనర్ ఆఫ్ ఢిల్లీ క్యాపిటల్స్, వన్ ఆఫ్ ది ఓనర్స్. జిఎంఆర్ ఒక ఓనర్, జేఎస్ఎం ఒక ఓనర్, జేఎస్డబ్ల్యూ ఒక ఓనరు. జేఎస్డబ్ల్యూ వాళ్ళు ఎంతరో మంది అథ్లీట్స్కి స్పాన్సర్స్. రిషబ్ పంత్ రికవరీకి ఎన్సీఏ ఎంత కారణమో పార్థ్ జిందల్ అంతే కారణం. అలాగే బెంగళూరు ఎఫ్సీ ఫుట్బాల్ జట్లో ఆడిన ప్రతి ఫుట్బాలర్కి పార్థ్ జిందల్ చేసిన స్పాన్సర్షిప్లు అంతా ఇంతగా. ఇవన్నీ ఎందుకు నీరజ్ చోప్రాకి గోల్డ్ మెడల్ వచ్చింది అంటే కనుక అతని వెనకాల ఉన్న పార్థ్ జిందల్ ఎంత గట్టి హ్యాండ్ ప్లే చేశాడో ఆలోచించుకోండి. వీళ్ళందరికీ జేఎస్డబ్ల్యూ హ్యాస్ బీన్ అ టెరిఫిక్ స్పాన్సర్. చాలా మంది అథ్లెట్స్, బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ఎంతో మంది ఉన్నారు జేఎస్డబ్ల్యూ స్పాన్సర్ చేస్తూ. సో వాళ్ళందరికీ టేకింగ్ కేర్. అతను ఏమి ఊరికే కూర్చొని చెప్పి గోలగోలు చేయట్లా. ప్రతి ఒక్క స్పోర్టింగ్ ఈకో సిస్టంలో హీ హాస్ బీన్ అ పార్ట్. సో అందుకే ఆ ఎక్సైట్మెంట్, ఆ వికెట్లు అలాంటి ఆ మూమెంట్లో వచ్చే ఫ్యాన్స్కి వస్తుంది, ఓనర్స్కి రాదా, అది కూడా గ్రహించాలి. ఏదో స్టేట్మెంట్ ఎవరి గురించి ఇచ్చాడు కదా అని చెప్పేసి దాన్ని పట్టుకొని లాగడం కరెక్ట్ కాదు. బట్ ఎనీవే ఆ మ్యాచ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఆర్సీబీ ఫ్యాన్స్ విల్ బి హోపింగ్ దట్ ఏదో ఒకటి జరగాలి, విక్టరీ సాధించాలి, 14తో ఆ ప్లే ఆఫ్స్ రేస్ అనేది నిలవాలి అని చెప్పి. బట్ ఇట్ లుక్స్ టఫ్ ఫర్ దెమ్. బట్ ప్రతి మ్యాచ్ గెలిచి దే వుడ్ వాంట్ టు మేక్ ఎ స్టేట్మెంట్ దట్ మా టీం అనేది స్ట్రాంగ్గా ఉంది అని. అండ్ ఇంకోటి ఫ్యూచర్ ప్లానింగ్లో కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇప్పుడు విల్ జాక్స్ ఉన్నాడు, రిటర్న్ చేసుకోవాలి. క్యామరన్ కింద బయటకు వెళ్తే మళ్ళీ తీసుకొని రాగలమా, ఎట్లా ఆపుకోవాలి అతన్ని, ఎన్ని రిటెన్షన్స్ ఉన్నాయి, 4 రిటెన్షన్స్ ఉంటే ఎంత, 5 రిటెన్షన్స్ ఉంటే ఎంత, వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. పంజాబ్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఫస్ట్ వాళ్ళ కంటిన్యూటీని తీసుకొచ్చారు గేమ్లోకి. సో అదే కంటిన్యూటీని తీసుకెళ్ళాలి. ట్రెవర్ బెలిస్ని రిటైన్ చేసుకుని ఒక కోర్ని డెవలప్ చేస్తారు. అరౌండ్ శామ్ కరణ్ విల్ దే బి డెవలపింగ్ కోర్. శశాంక్ని, అశుతోష్ని, రాహుల్ చార్ని, అలాగే హర్షదీప్ని, వీళ్ళందరినీ కూడా వాళ్ళు హోల్డ్ చేసుకోగలరు. సో ఇట్స్ అ గేమ్ టు లుక్ ఫార్వర్డ్ టు ది ఫ్యూచర్. సో అది ఏ విధంగా ముందుకెళ్తుందో చూడాలి. బట్ ఈ యొక్క గేమ్ని మామూలుగానే ఈ గేమ్ లాగా చూస్తే కనుక ఆర్సీబీ విల్ స్టార్ట్ యాస్ ఫేవరెట్స్. వాళ్ళకున్న ఫామ్, వాళ్ళకున్న ఆల్రౌండ్ ప్రదర్శన, మెరుగుపడే విధానం అండ్ పంజాబ్ కింగ్స్ కొన్ని చిన్నపాటి లోటుపాట్లు వీటన్నిటితో పోల్చుకుంటే ఆర్సీబీ విల్ స్టార్ట్ యాస్ ఫేవరెట్స్. మరి మీరేమనుకుంటున్నారు?